కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీపై ఉంగుటూరు మండలం వాండ్రంపాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెప్పుకుందామని కలెక్టర్ కోసం గంట నుంచి వేచి ఉన్న రైతులు సమస్య చెప్పుకునేందుకు కలెక్టర్ను ఆపినా ఆగని బాలాజీ షికారుకు వచ్చారా లేక రైతు సమస్యలు వినటానికి వచ్చారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో బుడమేరు పాత గండి నుంచి పంట పొలాలు మునిగిపోయాయని వాపోతున్న అన్నదాతలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు చెప్పండి. చేతులు ఎత్తినా సరే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఈ రోజు నూతనంగా సాయి సౌమ్య సిల్వర్ షాపు ప్రారంభోత్సవం జరిగింది. షాపులో మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే వెండి ఆభరణాలు లభించును అని షాపు యజమాని నూకల రాఘవరావు తెలిపారు. ప్రత్యేకంగా వెండి ఆభరణములు ఉన్న షాపు హనుమాన్ జంక్షన్ లో ఇదే మొదటిదని నూకల రాఘవరావు అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రముఖ మొబైల్ షాప్ యజమాని అయినటువంటి ఎస్కే ఖలీల్ మొదటి కొనుగోలు చేశారు. అది కనబడతా కింద కనబడుతుంది. పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా ముంపు గ్రామాలుగా 40 గుర్తించి ఒక్కో గ్రామ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పారిశుద్ధ పనులు చేపట్టేందుకు గ్రామానికి ₹1,00,000 చొప్పున 40 గ్రామాలకు 40 లక్షల రూపాయలు జనసేన నేత ఉప ముఖ్యమంత్రి గుణదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జిల్లా జనసేన నాయకులు గాదా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని గ్రామాల వారీగా సర్పంచులకు సెక్రటరీ కలిపి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత దిడుగు విఎస్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ అండ్ అలాగే సభాధ్యక్షత వహించవలసిందిగా జిల్లా అధ్యక్షుడు వేద వెంకటేశ్వర గారికి. మా పార్టీ అధ్యక్షుడికి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి రోజు ఇవాళ. దానికి కానీ ఇవాళే వెంటనే ఏదో ప్రకటించాను అన్నట్టు కాకుండా ఇవాళ 400 పంచాయతీలకి 4 గంటల 15 నిమిషాలకెళ్ళే ప్రతి పంచాయతీ అకౌంట్లో కూడా ₹1,00,000 పడుతుంది. కానీ పార్టీ అధ్యక్షుడు కనుక పార్టీ తరఫున చిన్న కార్యక్రమం చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఇవన్నీ కూడా అందరినీ పిలిచి, ప్రజలందరినీ పిలిచి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక కార్యక్రమం చేయాలని చెప్పి పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ టైంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. నేను ఇక్కడికి వచ్చినటువంటి పంచాయతీ సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ కోరేది ఒకటే, ఒక మంచి మనసుతో తను సంపాదించినటువంటి సంపాదనని ఆ గ్రామ అభివృద్ధికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అదే చిత్తశుద్ధితో మీరు కూడా మీ పంచాయతీలతో ఏ గ్రామం అయితే ఈ వానల వల్ల ఇబ్బంది పడిందో, రోడ్లు పాడైపోయినాయో, శానిటేషన్ పాడైపోయిందో, మీరు ప్రతి రూపాయి కూడా ₹1 కూడా దాంట్లో వేస్ట్ చేయకుండా
మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఆ ₹1,00,000 ఆ గ్రామానికి అభివృద్ధికి, ఆ పంచాయతీ అభివృద్ధికి వాడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 72వ వార్డు ఊడా కాలనీలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సిరెట్ల శ్రీనివాస్ పాల్గొని శ్రీ గణేష్ యూత్ బి లీలా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన అన్న సమారాధన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ ఐక్యముగా ముందుకు వచ్చి వినాయక చవితి మహోత్సవంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ సభ్యులు బి జయవర్ధన్, ధనుంజయ్, సాయి, మహివర్ధన్, జయకర్, శ్రీకర్, తిరుమల, ఆయుష్, మనీష్, రిత్విక్, మోహన్, కార్తిక్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సాయి చిన్నోడికి అడిగి అనకాపల్లి జిల్లా సెంటర్ చోడవరం గత 15 రోజుల నుండి కురుస్తున్న విస్తారమైన వర్షాలకు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో వడ్డాది పెద్దేరు నదిపై ఉన్న తాత్కాలిక కాజ్వే పాక్షికంగా దెబ్బతినటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం కుంగిన బ్రిడ్జిపై నుండి తేలికపాటి వాహనాలకు రాకపోకలు జరుగుతున్నాయి. విజయరామరాజుపేట గ్రామ సమీపాన్ని తాచేరు నదిపై ఉన్న తాత్కాలిక కాజ్వే పూర్తిగా దెబ్బతినటంతో వయా వడ్డాది మీదుగా అల్లూరి నర్సీపట్నం రాజమండ్రికి వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించడం జరుగుతుంది. అయితే ఒకే ప్రత్యామ్నాయ మార్గం కావడంతో ప్రయాణంలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది.
ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు వరద పీడిత పంచాయతీలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన 4 కోట్ల రూపాయలలో భాగంగా ఏలూరు జిల్లాకు 90 పంచాయతీలకు గాను 90 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కన్వీనర్, ఏలూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పదవుల్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రజలకు తన సొంత నిధులతో పంచాయతీల అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. ఉమ్మడి చైతన్య గారికి, బీజేపీ నాయకులు విక్రమ్ గారికి, అలాగే డిపిఓ గారికి, అలాగే ఇతర అధికారులకు, అలాగే కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లు వచ్చారో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఒక సార్వత్రికమైన ఆదర్శాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడాలి అనేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టాం, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాం అంటేనే చేదరించుకునే పరిస్థితుల్లో 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టని మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎంత స్థాయికి తీసుకుంది అనేది మనం అందరూ కూడా తెలుసు. అది దానికి గర్వపడవలసింది మనమే. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా గెలిపించారనేది చూసి యావత్ ప్రపంచం కూడా ముక్కు మీద వేసుకెళ్లే పరిస్థితిగా ప్రజలందరూ చేసినందుకు ఎంతటికీ కూడా. అలాగే ఏ నాయకులు చేయనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆర్ఎస్లు పనిచేస్తూ రాష్ట్ర కీర్తిని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది వరకు ప్రభుత్వంలో ఒక్కడు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు అడుగులో అడిగేస్తున్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంటుంది, నాయకుడు మనం ముందు చేస్తే ప్రజలు ఏ విధంగా అంటారన్న ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి మనకి, ₹1 కోటి తెలంగాణకి, అలాగే 400 పంచాయతీలకు ₹1,00,000 ఇచ్చి ఆదర్శంగా ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పినందుకు ఆయనకు ముందుగా హృదయపూర్వక రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు 400 పంచాయతీలు అన్ని విధాలుగా దెబ్బతిన్నాయని డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది దెందులూరు సమన్వయకర్త, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి అయినటువంటి సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి సోనరాజు గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ గారు, శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శెట్టి గారు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారు, గోపాలపురం శాసనసభ్యులు మధ్యపాటి వెంకటరాజు గారు, వీరందరూ కూడా మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, పార్లమెంట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో గౌరవ సర్పంచులు, కార్యదర్శులు, అదేవిధంగా గౌరవ డిపిఓ శ్రీనివాస్ గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ లో ఉద్రిక్తత. హైవేను దిగ్బంధించిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, దీక్ష శిబిరం నుంచి రోడ్డుపైకి వచ్చిన కార్మికులు, రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్. హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పోలీసుల చర్చలు. కూర్మన్నపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పించారు. మహబూబాద్ జిల్లా కురవి మండలంలోని గ్రామ పంచాయతీలోని కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభ అధ్యక్షులుగా మన రజక సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నూరు వెంకనాథంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కురవి మండల ఎంపీఓ, కురవి గ్రామ పంచాయతీ కార్యదర్శి, కురవి మండల ప్రధాన కార్యదర్శి ఆవేర మోహన్ రావు, కురవి ఉపాధ్యక్షులు బాలగాని శ్రీనివాస్, కురవి మండల టౌన్ అధ్యక్షులు రాజేందర్ కుమార్, కురవి ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్, కురవి మండల సీనియర్ నాయకులు తూకారాం నాయక్, మిరియాల లచ్చయ్య, దైద భద్రయ్య, దైద వీరయ్య, కొనిగంటి వీరన్న, బుక్క నాగరాజ్, మండల యూత్ నాయకుడు కోర్ని అనిల్, ఎస్ఎఫ్ఐ మహబూబాద్ జిల్లా కో కన్వీనర్ గంధసిరి జ్యోతిబాసు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు సింధూర అలంకరణలో దర్శనమిస్తున్న కార్యసిద్ధి గణపతి స్వామి వారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం ఆర్&ఆర్ కాలనీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లేదా మాదిగ దండోరా చాలా రోజుల తర్వాత సమావేశమై కమిటీలను ఎన్నుకోవటం జరిగింది. మాదిగ కులస్తులు ఎటూ చెదిరిపోకుండా అంతా ఏకమై ఒక్కసారిగా పోరాటం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని ఉత్తరాంధ్ర కోస్తా జిల్లా అధ్యక్షులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, అల్లూరి సీతారామరాజు, జిల్లా అధ్యక్షులు నిడమర్తి చిన్నబాబు వీళ్లు అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక మందకృష్ణ మాదిగ ఇంతకాలం మాదిగ దండోరా చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది. కాబట్టి మాదిగలందరూ ఒకటే, ఏ సమస్య వచ్చినా ఒకటే పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తొయ్యేరు గ్రామం అదే ఆర్&ఆర్ కాలనీలో ఉండబడే మాదిగ ఎంఆర్పీఎస్ మాజీ నాయకత్వం కొత్త నాయకత్వానికి స్వాగతం పలికి నూతన గ్రామ కమిటీ నిర్మాణాన్ని, మండల మాదిగ మహిళా సమాఖ్య కమిటీ నిర్మాణాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కమిటీ నిర్మాణం ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి ఏబిసిడి వర్గీకరణ సాధించిన ఏబిసిడి వర్గీకరణ 94 నుండి స్టిల్ ఈ రోజు వరకు దేవిపట్నం మండలంలో ఉండబడి ఈ తొయ్యేరు గ్రామం మాదిగలు ప్రత్యేక స్థానం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉంది. ఆ మైదాన ప్రాంతం వరకు ఆర్&ఆర్ కాలనీలో ఉండబడే ఈ తొయ్యేరు మాదిగలకి నిజంగా పాదాబంధనం. ఆ రోజు ఈ రోజు మాదిగ దండోరా జెండా వదలకుండా ఈ రోజు వర్గీకరణ సాధన తర్వాత కూడా పాలోపశాఖం చేస్తూ త్వరలో గ్రామ కమిటీ నిర్మాణంలో ఒక జెండా జమ్మ కట్టుకుని ఎంఆర్పీ జెండాను ఎగరవేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని, ఇదే క్రమంలో ఈ నెలలో కృష్ణమాది గారి యొక్క తూర్పుగోదావరి జిల్లా కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణకి ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి కూడా వాహనాల ద్వారా స్వాగతం పలకడానికి రాజకీయ పార్టీల కంటే అతీతంగా బలమైన సంకేతాన్ని తెలియజేయడానికి రాబోయే రోజులు వర్గీకరణ తర్వాత విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమాలలో మన వాటా మనం సాధించుకునే క్రమంలో కూడా ఇదే గోకవరం మండలంలో ఈ తొయ్యేరు గ్రామం కృష్ణపాలెం అనే పంచాయతీలో మాదిగల బిడ్డలుగా వారికున్న జనాభాని, ఓట్ల శాతాన్ని ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ పరిగణలో తీసుకుంటారని ఎన్డీఏ కూటమికి కష్టపడి పనిచేసిన ప్రతి మాదిగ బిడ్డ, ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్తలుగా పనిచేసిన మాదిగ బిడ్డలు
వర్గీకరణ సాధిద్దామనే ఉద్దేశంతోనే మోడీ గారి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుచుకుని కృష్ణమాది గారు ఇచ్చిన మాటను నిలబెట్టి దేశంలోని అత్యున్నత స్థాయిలో మాదిగలు ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తే ఎంత నిలబడి ఉంటారో మాదిగల నిజాయితీని గమనించి ఈరోజు సమాజం అందరూ మనం తోడుండాలని